నమస్కారం వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైభవంగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి స్వర్ణ పుష్పార్చన 108 బంగారు సంపెంగలతో శోభాయమానంగా స్వర్ణ పుష్పార్చన నిర్వహించిన ఆలయ వైదిక సిబ్బంది. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పిలుపునిచ్చిన కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సేల్స్లో ఎసెన్షియం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. దేశానికి స్వాతంత్రం వచ్చే 78 సంవత్సరాలైనా గిరిజన ప్రాంతాల్లో డోలి మోతలు తప్పకపోవడం సిగ్గుచేటని ఆవేదన వ్యక్తం చేస్తున్న గిరిజనులు. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి ఆలయంలో వైభవంగా స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. 108 బంగారు సంపెంగలతో స్వామి అమ్మవార్లకు శోభాయమానంగా స్వర్ణ పుష్పార్చన జరిపించినట్లు ఆలయ ఈవో శ్రీనివాసన్ తెలిపారు. ఉదయం స్వామివారికి అత్యంత వైభవంగా జరిగిన స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సింహాచలం పుణ్యక్షేత్రంలో వేద పండితుల వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా సాగింది. ఉత్సవంలో భాగంగా అర్చకులు వేకుజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం ఆలయ కళ్యాణ మండపంలో వేదికపైన మండపంలో అధిష్ఠింపజేసి వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి ఆద్యత సేవలో పాల్గొని తరించారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేజీహెచ్ సూపరింటెండెంట్ డి శివానంద్ పిలుపునిచ్చారు. గాజువాకలో పల్లా కార్తిక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిరోధక నివారణపై అవగాహన నిమిత్తం నిర్వహించిన 3K మారథాన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శివానంద్ మాట్లాడుతూ సే నో టు డ్రగ్స్ నినాదంతో ఏర్పాటు చేసిన ఈ మారథాన్ యువతను కాపాడేందుకు చేపట్టిన మంచి కార్యక్రమాన్ని కొనియాడారు. యువత మత్తుకు బానిసై విచక్షణ కోల్పోయి నేరాలు, మహిళలపై అత్యాచారాలు చేస్తున్న ఘటనలు చాలా చూశామని, పోలీసులు ఎంత నిఘా పెట్టినా ప్రజల సహకారం ఉంటేనే నిరోధించడం సాధ్యమవుతుందని తెలిపారు. ఈ ర్యాలీలో పల్లా కార్తిక్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పల్లా కార్తిక్, అభి, బాలు, సోమశేఖర్, భారీ సంఖ్యలో యువత, విద్యార్థులు పాల్గొన్నారు. మన పల్లా కార్తిక్ గారి చారిటబుల్ ట్రస్ట్ పల్లా కార్తిక్ గారు నిర్వహించే ఈ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ చాలా ఇంపార్టెంట్. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో యువత నిర్వీర్యమై డ్రగ్స్కి బానిసై నిర్వీర్యమై చాలా జబ్బులకి గురవుతున్నారు. వారి వల్ల కూడా చాలామందికి ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ మనం మానవతా దృక్పథంతో వారు కూడా మనలో ఒక పార్టీ, వాళ్ళని బాగు చేసుకొని ఈ యువతని ఉత్తేజపరిచి వాళ్ళని మంచిగా తయారు చేసి మరలా మన దేశానికి ఉపయోగపడేటట్టు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని కార్తీక్ గారు ఈరోజు ఇనిషియేటివ్ తీసుకొని ఈ గాజువాకలో ఉండే ఈ యూత్ని ఏకగ్రీవంగా ఒక సంఘటితంగా చేసి ఒక తాటిపై నడిపించి ఈరోజు ఒక నోబెల్ కాజ్ కోసం ఈ ర్యాలీ జరపడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల చాలామంది ఫ్యామిలీస్ అవేర్నెస్కి వచ్చి మన దేశానికి, మన బంధువులకి, అందరికీ ఏ విధమైన ప్రాబ్లం లేకుండా మంచి సంఘటిత శక్తిగా తయారయ్యి మన దేశాన్ని పురోగమించడానికి సరిపోతుంది. ఈ డ్రగ్స్కి బానిస అవడం వల్ల చాలా జబ్బులు లైక్ HIV, HBsAg అండ్ డిప్రెషన్, యాంగ్జైటీ అండ్ సమ్టైమ్స్ సూసైడల్ అటెంప్ట్స్ కూడా వీళ్ళు చేసుకుంటారు. సో మనలో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఇటువంటి దానికి గురైతే మనమే దగ్గరికి తీసుకొని వచ్చి వాళ్ళందరినీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈరోజు కార్తీక్ గారు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా క్రియేట్ చేసి ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఎవరు చేసినా దానికి మేము స్పందించి దానికి వారికి ట్రీట్మెంట్ ఇచ్చి సత్వరంగా వాళ్ళని మనం బాగు చేసుకునేటట్టు చేయడానికి ఈరోజు ఒక అద్భుతమైన టోల్ ఫ్రీ నెంబర్ని మన కార్తీక్ గారు అనౌన్స్ చేశారు. సో ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నడిపించే మన కార్తీక్ గారికి ఒకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కార్తీక్ గారు ధన్యవాదాలండి. ఇలాగే మరిన్ని కార్యక్రమాలు జరిపి యువతను ఉత్తేజపరిచి ముందుకు తీసుకెళ్తారని మళ్ళీ నేను ఆశిస్తున్నాను. కేజీహెచ్ తరపున కానీ ఏ విధమైన సహకారం మీకు కావాలన్నా మేము ఎప్పుడు మీ అండ ఉంటాం. మీకు ఎప్పుడు మేము సహాయ సహకారాలు అందిస్తాం.
Today is youth icon Palla Karthik. I say strongly because ఇలాంటి మంచి కార్యక్రమాలు టేకప్ చేసినప్పుడు ఎవరో ఒకరు రావాలి ముందుకి. అది కూడా మరి రాజకీయ వారసుడు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి మరి కొడుకు ఇక్కడికి ముందుకు వచ్చి మరి ఈ కార్యక్రమం టేకప్ చేయడం చాలా సంతోషం, గొప్ప కారణం కూడాను. యాక్చువల్గా మనం స్లోగా వెస్టర్నైజ్డ్కి వెళ్తున్నాం. మనం వెస్టర్నైజ్డ్కి వెళ్తున్నామంటే వాళ్ళ యొక్క టెక్నాలజీ ఇనిషియేటివ్స్ అవి మనం వాళ్ళు ఎలా అభివృద్ధి పొందుతున్నారో తీసుకోవాలి, కానీ ఎలాగ చెడు మార్గంలోకి వెళ్తున్నాం అనేది ఫాస్ట్గా యూత్ క్యాచ్ చేస్తుంది. అందరికీ నమస్కారం అండి. ఈ క్యాంపెయిన్ ముఖ్యంగా యాంటీ డ్రగ్, సే నో టు డ్రగ్. ఇప్పుడు మనం ఎప్పుడు గవర్నమెంట్ అఫీషియల్ని మనం ప్రెజర్ పెడతాం. మనం కోల్కతా ఇన్సిడెంట్ తీసుకుంటే పోలీస్ ఆఫీస్ని ప్రెజర్ పెట్టాం. కానీ మనకి ఎన్ని మంది పోలీస్ ఆఫీసర్లు తెలుసా? మన విశాఖపట్నంలోని మన డిస్ట్రిక్ట్లో 25 lakhs పోలీస్ మన పాపులేషన్లోని మనకున్న పోలీస్ మ్యాన్ ఎంత తెలుసా? 1000 members. మనకి ఎన్ని డిపార్ట్మెంట్స్ తెలుసు పోలీస్ మ్యాన్కి? స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్సీ, తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్, తర్వాత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, తర్వాత కొత్తగా యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్. మనం అప్పుడు ఐజీ గారు రవికృష్ణ గారు హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళు హ్యాండిల్ చేసిన మనకి 9.64 crores మెంబర్స్లోని మనకి పోలీస్ మ్యాన్ ఎంత రిక్వైర్మెంట్ ఉండాలి? అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో మిథైల్ వాయువు ఆవిరి రూపంలో బయటకు వచ్చి ఎలక్ట్రికల్ ప్యానెళ్లపై పడడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగి కార్మికులు చనిపోయారని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం తెలిపారు. ప్రమాదం జరిగిన ఫార్మా కంపెనీని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్తో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. పరిశ్రమలో ప్రమాదాల నివారణకు, కార్మికులకు సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తోందని తెలిపారు. చిన్న వయసులో ఉద్యోగులు, మేధావులు, పరిశోధన నిపుణులు చనిపోవడం దేశానికి నష్టం కలిగిస్తుందన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అందిస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికే 1 కోటి సాయం అందించి మృతుల కుటుంబాలకు భరోసా కల్పించారని అన్నారు. పీఎం సహాయ నిధి నుంచి 2 లక్షల చొప్పున ప్రకటించారని గుర్తు చేశారు. అచ్యుతాపురం సెజ్లో ఈఎస్ఐ ఆసుపత్రి, ట్రామా సెంటర్ల ఏర్పాటు కృషి చేస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎస్సీజెడ్లో ఉన్నటువంటి ఏదైతే ఎసెన్షియా ఫార్మా కెమికల్స్కి సంబంధించినటువంటి దుర్ఘటన మనందరూ కూడా బాధపడాల్సినటువంటి విషయం. ఇప్పుడే శాసనసభ్యులతో కలిపి నేను ఈ ప్లాంట్ని సందర్శించడం జరిగింది. ఏదైతే పారిశ్రామిక వాడల్లో ఇటువంటి సందర్భాల్లో దుర్ఘటనలు జరిగినప్పుడు ఏ విధమైనటువంటి ప్రికాషనరీ మెజర్స్ ఉండాలో వాటిని అందరూ కూడా మనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా ఏదైతే ఎసెన్షియా ఫార్మా కంపెనీ ఉందో, కేంద్రం నుంచి మంత్రివర్యులు శ్రీనివాసరావు గారు వచ్చారు. ఈరోజు అన్నీ కూడా చూడటం జరిగింది. అన్నీ కూడా ఐడెంటిఫై చేశారు. కేంద్రం నుంచి కూడా మనకి ఒక టీంని పంపించి ఎస్సీజెడ్కి, అలాగే ఇక్కడున్న అన్నిటిని కూడా ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా ఐడెంటిఫై చేసి మనకి సపోర్ట్ చేసి మంచి ఎస్సీజెడ్ కింద తీర్చిదిద్దామని మాట ఇచ్చున్నారు. అలాగే కంపెనీ అత్యుత్తమైన ప్రొడక్ట్స్ని తయారు చేస్తున్న కంపెనీ, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది అన్ఫార్చునేట్. అంతా కూడా పూర్తిగా కంపెనీ అంతా కూడా తిరిగి అన్నీ కూడా చూసి అంతా ఎగ్జామిన్ చేశారు. ఫార్మా కంపెనీలో జరుగుతున్న ప్రమాదాలపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. పరవాడలోని సెనర్జీస్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాద బాధితులను, వారి కుటుంబ సభ్యులను విశాఖలోని ఇండస్ ఆసుపత్రిలో ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రమాదాలకు యాజమాన్యాలు, వారితో లాలూచిపడిన అధికారులు బాధ్యత వహించాలని అన్నారు. ఫార్మా కంపెనీలో సరైన భద్రతా చర్యలు, స్కిల్డ్ లేబర్, కార్మికులకు సరైన శిక్షణ, సౌకర్యాలు లేవని, అందువల్లే ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని విమర్శించారు.
ఇవి ప్రమాదాలు కాదని, యాజమాన్యాలు చేసిన హత్యలని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ఫార్మా కంపెనీలపై సమగ్ర విచారణ జరిపించాలని, లోపాలున్న కంపెనీల లైసెన్సులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫార్మా కంపెనీల ద్వారా ఆర్జించిన లాభాలతో యాజమాన్యాలు విదేశాల్లో జల్సా చేస్తున్నాయని, కార్మికులకు మాత్రం అతి తక్కువ వేతనాలు ఇస్తున్నాయని దుయ్యబట్టారు. అచ్యుతాపురం సెజ్జులోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో 17 మంది, పరవాడ ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్లో జరిగిన ప్రమాదంలో ఒకరు మరణించగా మిగిలిన 3 పరిస్థితి విషమంగా ఉందని, యాజమాన్యాలు పత్తా లేకుండా దొంగల మాదిరిగా దాక్కున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైట్రాజు, కార్యవర్గ సభ్యులు ఏ విమల, షేక్ రెహమాన్, పి చంద్రశేఖర్, ఎం మన్మథరావు, సిఎన్ క్షేత్రపాల్ తదితరులు పాల్గొన్నారు. మన విశాఖపట్నం ప్రాంతంలో మరి ప్రత్యేకించి ఈ ఫార్మా కంపెనీల వల్ల ఒక రకంగా చెప్పాలంటే వర్కర్ల యొక్క ప్రాణాలను బలిగొంటా ఉన్నారు వాళ్ళు, వర్కర్ల యొక్క ప్రాణాలను. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇన్ని ఫార్మా కంపెనీలు లేవు. ఒక పైడి భీమవరంలో 40, పరవాడలో 90, అచ్యుతాపురం ప్రాంతంలో దాదాపు 208 వరకు ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి సాక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా 2019 నుండి ఈరోజు వరకు 119 ప్రమాదాలు జరిగాయి. అందులో 120 మంది చనిపోయారు, లెక్కలేనంత మంది క్షతగాత్రులయ్యారు. మరి వారందరూ కూడా ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. నిన్న కూడా చూస్తే మన అచ్యుతాపురంలో ఒకే ఒక్క ఫార్మా కంపెనీలోనే 17 మంది చనిపోయారు. మిగిలిన వాళ్ళందరూ కూడా చాలామంది ఆసుపత్రుల్లో ఉన్నారు. మేము అనకాపల్లి ఆసుపత్రిలో కూడా వాళ్ళను పరామర్శించడం జరిగింది. అందులో ఒక 2-3 పరిస్థితి ఇప్పటికి కూడా ఇంకా తీవ్రంగా ఉందని డాక్టర్లు చెప్తా ఉన్నారు. తర్వాత అది జరిగింది అని దాన్ని మర్చిపోకముందుగానే మళ్ళీ పరవాడలో జరిగింది. అందులో 4 పరిస్థితి సీరియస్గా ఉంటే ఇవాళ అర్లీ మార్నింగ్ ఒక ఆయన చనిపోయాడు. అందరూ పాపం ఏమంటే ఆ చనిపోయిన ఆయన వయసు 21 ఇయర్స్, 21 సంవత్సరాల యువకుడు రోయా అనిజీరియా, ఈయన 21 సంవత్సరాల యువకుడు చనిపోయాడు. మరో 3 కూడా వాళ్ళ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. 3 కూడా ఆసుపత్రిలో ఉన్నారు. మరి ఈ మేనేజ్మెంట్లు ఏం చేస్తూ ఉన్నాయని అడుగుతూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు వచ్చారు, మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత వచ్చాడు, సిపిఐ తరఫున మేము వచ్చాము, ట్రేడ్ యూనియన్ నాయకులు కూడా వచ్చారు. కానీ మేనేజ్మెంట్ ఎక్కడ దాక్కున్నాయని నేను అడుగుతూ ఉన్నాను. దొంగల మాదిరి దాక్కుంటా ఉన్నారు ఈ మేనేజ్మెంట్లు. అసలు వాళ్ళకేం బాధ్యత లేదా? చట్టమేం వాళ్ళకి వర్తించదా? 17 మంది చనిపోతే మేనేజ్మెంట్ ఎక్కడుందా? అసలు ఆ మేనేజ్మెంట్ వాళ్ళ పేర్లు కూడా సరిగా ఇవాళ పైకి రావడం లేదు. కాబట్టి నేను క్లియర్గా చెప్తా ఉన్నాను, ఈ మేనేజ్మెంట్లే దీనికి సగానికి సగం కారణం వాళ్ళదే. వాళ్ళతో పాటు ఎవరైతే లాలూచి పడతా ఉన్నారో ఆ అధికార గణం కూడా ఈ చావులకు బాధ్యత వహించాలి. ఇవి ప్రమాదాల నుంచి సంభవించిన చావులు కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు చేసిన హత్యలే ఇవి, పక్కా హత్యలు. కాబట్టి వీళ్ళందరిపైన కూడా కేసులు బనాయించాలి, 302 సెక్షన్ కూడా పెట్టాలి, జైల్లో బంధించాలి, బోన్లో నిలబెట్టాలి. మరి ముఖ్యమంత్రి గారు దాని గురించి మాట్లాడరు, మాజీ ముఖ్యమంత్రి గారు దాని గురించి మాట్లాడరు. వాళ్ళు ఏమైనా పైనుంచి ఊడిపడినారా అని నేను అడుగుతా ఉన్నా. నేను క్లియర్గా చెప్తా ఉన్నాను, ఇవాళ ఎవరైతే ఈ మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళు సరైన చర్యలు, భద్రతా చర్యలు చేపట్టలేదు. అచ్యుతాపురం సెజ్జులో ఎసెన్షియా ఫార్మా ప్రమాద ఘటనలో క్షతగాత్రులైన కార్మికులను కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అనకాపల్లి ఉషా ప్రైమ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పరామర్శించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు పరామర్శకు హాజరయ్యానని, ఈ సందర్భంగా ఎసెన్షియా ఫార్మా ప్రమాద ఘటనలో క్షతగాత్రులకు అందుతున్న వైద్య వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంఘటన జరగడం చాలా దురదృష్టకరమన్నారు. సంఘటన జరిగిన వెంటనే జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఆర్డీఓ చెన్నికృష్ణ, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఉషా ప్రైమ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలోని అందాలకు నిలవై ఉన్న ప్రాంతంగా అరకు పేరుగాంచింది. సంక్షేమ పథకాలు మాట దేవుడెరుగు. కనీస సౌకర్యాలైన రోడ్లు, మంచినీరు, విద్య, వైద్యం అందిస్తే చాలా వరకు అభివృద్ధి చెందుతామని ఆశపడ్డ గిరిజనులకు నిరాశ మిగులుతుందని చెప్పొచ్చు.
అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం అనంతగిరి మండలంలోని కనీసం రహదారి సదుపాయాలు లేని అనేక గిరిజన గ్రామాలు ఉండడంతో ప్రజలకు అత్యవసర సేవలు సైతం అందని పరిస్థితి ఉంది. ఏ చిన్న కష్టం వచ్చినా అందులోనూ వర్షాకాలంలో వారి కష్టాలు వర్ణనాతీతమని చెప్పొచ్చు. గర్భిణీలనైతే అత్యవసర సమయాల్లో ఆసుపత్రికి తరలించాలంటే రహదారి లేక వారు నడవలేని పరిస్థితుల్లో మంచాలు కట్టుకుని డోలి రూపంలో కిందకు దించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి ఘటన అరకు లోయలో చోటు చేసుకుంది. అనంతగిరి మండలం కొత్తూరు పంచాయతీ బూసుపాడు కొండశేఖర గ్రామంలో కేరింగి చిన్నమ్మి గత 3 రోజులుగా కాళ్ళు వాపులు, శరీరం వాపులతో బాధపడుతుంటే వైద్యశాఖ అధికారులకు సమాచారం ఇచ్చేందుకు కూడా అవకాశం లేకపోయింది. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం, నడిచి వెళ్లడానికి వీలు లేని పరిస్థితి ఉంది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో మంచాన్ని డోలిగా మార్చుకుని భర్త కేరంగి రమేష్ తన కుటుంబ సభ్యుల సాయంతో 7 కిలోమీటర్లు ఎత్తైన కొండశిఖరం నుంచి డోలి మోస్తూ కొత్తూరు గ్రామం తీసుకొచ్చారు. అక్కడి నుండి ఆటో ఎక్కించి విజయనగరం జిల్లా ఎస్కోట్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. నియోజకవర్గంలో అనేక గిరిజన గ్రామాలకు రహదారి సదుపాయాలు లేకపోవడంతో వారు అత్యవసర పరిస్థితుల్లో డోలి మోతలే వారికి శరణ్యం తప్ప మరో మార్గం లేకపోయింది. కొన్ని సమయాల్లో దారిలోనే గర్భిణీలు ప్రసవించడంతో పాటు అదే సమయాల్లో మృత్యువాత పడిన సందర్భాలు కూడా అనేక ఉన్నాయి. గర్భిణీలు కాకుండా ఇతర అనారోగ్యాల బారిన పడితే అత్యవసర సేవలు సకాలంలో అందకపోవడంతో అనేక మంది మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి గిరిజన గ్రామాల్లో కనీస వసతులు కల్పించాలని కోరుతున్నారు. డోలి మోతలు సిగ్గు అని దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా గిరిజన ప్రాంతాల్లో డోలి మోతలు తప్పకపోవడం సిగ్గుచేటని కేరంగి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు గిరిజనుల నుండి ఓటు దోచుకోవడమే తప్ప వారికి కనీస సౌకర్యాల కల్పనలో చిత్తశుద్ధి లేదని చెప్పడం ఇంతకన్నా నిదర్శనం ఏమిటని అన్నారు. ఇప్పటికైనా ఐటీడీ అధికారులు, పాలకులు, అధికారులు స్పందించి గిరిజన పంచాయతీలకు రోడ్డు మార్గం కల్పించాలని, గిరిజన ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్సీజెడ్ ఎసెన్షియల్ ఫార్మాలో జరిగిన ప్రమాదం చాలా బాధాకరమని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగారావు అన్నారు. అచ్యుతాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో ఫార్మా కంపెనీల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటనపై నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు. ప్రభుత్వం యాజమాన్యాన్ని రక్షించే విధంగా వ్యవహరిస్తోందని, కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్జీ ఫార్మా ఘటనలో యాజమాన్యాన్ని అరెస్ట్ చేయడం జరిగిందని, 17 మంది మృతికి కారణమైన ఎసెన్షియల్ ఫార్మా యాజమాన్యాన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. తక్షణమే యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని, అత్యధిక వసతులతో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అచ్యుతాపురం మండలం సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్సీజెడ్లో అలాగే పరవాడ ఫార్మాలో జరుగుతున్నటువంటి ఫార్మా కంపెనీల ప్రమాదాలను అరికట్టాలని, ప్రజలు ప్రాణాలు కాపాడాలని సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న నిరసన తెలియజేయడం జరిగింది. అలాగే భవిష్యత్తులో మళ్ళీ 28వ తేదీన కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కూడా కలిసి ఈ నిరసన తెలియజేయాలని కార్మిక వర్గాన్ని కోరుతా ఉన్నాం. ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, వాటి ప్రాథమికమైన మూలాలు ఏమిటి అనే దానిలోకి ప్రభుత్వం ఇంతవరకు వెళ్ళాలి. ప్రభుత్వం యాజమాన్యాన్ని రక్షించేటువంటి విధంగా వ్యవహరిస్తున్నది అని భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది. యాజమాన్యం 100% నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఎసెన్షియాలో ప్రమాదం జరిగి 17 మందిని పొట్టన పెట్టుకున్నారు. 36 మంది గాయాలతోటి హాస్పిటల్లో ఉన్నారు. అందువల్ల ఈ ప్రమాదం అత్యంత దారుణమైనటువంటి ప్రమాదం. ఇటువంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. దీన్ని నివారించకపోవడానికి ప్రధానమైన కారణం ప్రభుత్వం యొక్క విధానాలు. ఇప్పటికి 4 రోజులు అయింది. అయినప్పటికీ ఎసెన్స్ యాజమాన్యం ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. యాజమాన్యం ఎక్కడున్నాడో కూడా ఇంతవరకు తెలియలేదు. మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే సిఐటిగా ముందు తక్షణం యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు జరిగినటువంటి హత్యలన్నీ కూడా ఈ ప్రభుత్వ హత్యలే. ప్రభుత్వం యాజమాన్యాలు కొమ్ము కాయటం వల్ల ఈ హత్యలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఇవి ప్రమాదాలు కాదు. మేము అనేక సందర్భాల్లో చెప్పాం. ఎస్సీజెడ్లో ప్రమాదాలు జరుగుతూ ఉంటే చుట్టుపక్కల వైద్యం చేయడానికి సరైనటువంటి ఆసుపత్రి లేదు. ఈఎస్ఐ ఆసుపత్రి కట్టండి, కంపెనీలు సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయండి అని చెప్పి మేము మొదటి నుంచి అడుగుతూ ఉన్నాం. ప్రభుత్వం అసలు లెక్క లేకుండా ఆ డిమాండే నెరవేర్చట్లేదు. ప్రమాదం జరిగితే ఆ 3 గంటల సేపు విశాఖపట్నం తీసుకెళ్తే ఈ లోపే గాలిలో కలిసిపోతున్నాయి కార్మికుల ప్రాణాలు. అందుకని మేము ప్రభుత్వాన్ని ఫస్ట్ డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈ ప్రాంతంలో బర్నింగ్ వార్డుతో కూడినటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయాలని చెప్పి మొదటిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలానే వాళ్ళు ఇష్టారాజ్యంగా ఉన్నప్పుడు, తనిఖీలు లేనప్పుడు ప్రమాదాలు జరుగుతాయి అనేటువంటిది నరసింహరావు గారు చెప్పారు.
స్వయం సహాయక సంఘ సభ్యులు ప్రభుత్వం అందించే తోడ్పాటును సద్వినియోగపరుచుకుని వారి జీవనోపాధి మెరుగుపరుచుకుని లక్షాధికారులుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ ఆకాంక్షించారు. మహారాష్ట్రలోని జల్గావ్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరిగిన లాక్పతి దీదీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, డిఆర్డీఏ పీడీ, ఇతర అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆర్థికంగా ఉత్తమ లక్ష్యాలను సాధించిన సభ్యులను కలెక్టర్, ఇతర అధికారుల చేతుల మీదుగా సత్కరించి ప్రశంసాపత్రాలు ఇచ్చారు. బ్యాంక్ లింకేజ్ ద్వారా 155 సంఘాల సహాయార్థం సమకూర్చిన 14.26 కోట్ల విలువ గల మెగా చెక్కును సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మహిళా సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని, తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకుంటూ లక్షాధికారులుగా ఎదగాలని, మరింత మందికి చేయూతనిస్తూ ప్రగతి సాధించాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా ఉత్పత్తి అయ్యే వస్తువులకు ఆన్లైన్ మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు, బ్రాండింగ్ కల్పించి ప్రచారం చేసేందుకు జిల్లా యంత్రాంగం తరపున సహాయం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ శోభారాణి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి గణపతి, ఎల్డీఎం శ్రీనివాస్, చేనేత జౌడు శాఖ అధికారి పద్మలత, మైక్రో ఇరిగేషన్ పీడీ, పలువురు ఏపీఎంలు, ఏరియా కోఆర్డినేటర్లు, సిఆర్పీలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మహిళా సాధికారతకి ఒక పునాది లాంటిది. సో దాన్ని మనము అచీవ్ చేయాలంటే ఈ సెల్ఫ్ గ్రూప్ మహిళలందరూ కూడా ఇంకా స్థానికంగా ఆర్థికంగా మీరు స్థిరపడాలి. దానికోసమే మనము రివాల్వింగ్ ఫండ్ కానీ, సిఏఎఫ్ కానీ, వివిధ లింకేజెస్ కానీ, బ్యాంక్ లింకేజెస్ కానీ మనము చేపట్టడం జరుగుతుంది. దీని ద్వారా మీరు రెస్పాన్సిబుల్గా మీ ఒక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ని నడుపుతూ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యురాలు కుటుంబం కూడా బాగుపడేటట్టు మీరు పని చేయాలి. ఎంతోమంది చాలా పేదరికం నుండి ఈ గ్రూప్ యాక్టివిటీస్ ద్వారా బయటపడి పిల్లలు చదివించుకొని వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో, ఐఐటీస్లో, ఐఐఎంస్లో చదివి ఇంకా విదేశీ ప్రాంతాల్లో కూడా పనిచేస్తున్నారు చాలా కుటుంబాలు. విశాఖ పోర్టు స్టేడియం నందు ఈ నెల 26 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు జరగనున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ భద్రతా ఏర్పాట్లను విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభద్ర బాగ్చి పోలీసు ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. దీనిలో భాగంగా అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాటు చేసిన బందోబస్తు చర్యలు పరిశీలించారు. ప్రతిరోజు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య, అందుకు తగ్గ వస్తువులను, తొక్కిసలాటకు తావు లేకుండా ఏర్పాటు చేసిన బ్యారికేడింగ్, ఇతర అవసరమైన వస్తువులను పరిశీలించి ఆర్మీ అధికారులతో ఇతర భద్రతా ఏర్పాట్లను చర్చించి సంబంధిత పోలీసు అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు, ఆర్మీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులు డాక్టర్ భీమరావు అంబేద్కర్ ఆశయాల సాధన కృషి చేస్తున్న దళిత శ్రేయోభిలాషి కొరివి వినయ్ కుమార్ జన్మదిన వేడుకలు విశాఖ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గడ్డ మహేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొరివి వినయ్ కుమార్ కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన 27% రిజర్వేషన్ కల్పించిన బీపీ మండల్ గారు ఆయన యొక్క 106వ జన్మదినోత్సవం ఈరోజు 106వ జయంతి దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అదే సమయంలో కొరి వినయ్ కుమార్ గారి బర్త్డే కూడా ఈరోజే జరుపుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎస్సీసీఎల్ మాజీ చైర్మన్ గారు ఆయనది. బీపీ మండల్ గారు బీహార్కి సంబంధించిన వ్యక్తి. ఆయన రిజర్వేషన్ల కోసం గవర్నమెంట్ అప్పట్లో ఆయన్ని కమిషన్ వేసి, బీపీ మండల్ కమిషన్ వేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆయన్ని ఏమొచ్చి బీసీలు ఎంతమంది ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, ఎలాగ ఉన్నారు అనే విషయాల్లో అన్ని కమిటీ వేసి ఆయన సబ్మిట్ చేయమని చెప్పారు. బీపీ మండల్ గారి వల్ల మనకి రిజర్వేషన్లు బీసీలందరికీ 52% బీసీలు ఉంటే 27% సెంట్రల్ గవర్నమెంట్ అప్పట్లో కేటాయించింది. కొన్ని అగ్రవర్ణాల వాళ్ళ దీంతో 27% వరకే కుదించి వేసేసింది. అగ్రవర్ణాలు పూర్తిగా ఒత్తిడితోటి మనకి 50% ఇవ్వాల్సిన బీసీ రిజర్వేషన్ని 27%కే కుదించింది. ప్రస్తుతం ఆయన ఆశలు నెరవేర్చాలంటే ప్రస్తుతం ఉన్న రాష్ట్రంలో, దేశంలో ఉన్న బీసీలందరూ 50% వచ్చేటట్టు మా అందరూ పోరాడి సాధించుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ ఓబీసీ డిపార్ట్మెంట్ తరఫున మీ అందరు కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఏదైతే బీపీ మండల్ గారు ఉన్నారో ఆయన తీసుకొచ్చినటువంటి దాన్ని దేశం అంతా కూడా మనం పాటించి దాన్ని ముందు తీసుకెళ్ళాలి. బీసీల యొక్క హక్కులను కానీ, బీసీ యొక్క సమగ్రతను కానీ కాపాడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు గాదం మహేష్ గారు, అలాగే బుత్తుల శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. 106వ జయంతి మండల్ గారు జన్మదినం పురస్కరించుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మూలా వెంకటరావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం.
అదేవిధంగా ఆయన ఆశయాలు ప్రకారం దేశం మొత్తం మీద 50% రిజర్వేషన్ కావాలని కోరుకుంటూ, అలాగే ఎక్స్ చైర్మన్ అయినటువంటి ఎస్సీ సెల్ చైర్మన్ కురువి వినయ్ గారి తాలూకా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క జన్మదిన వేడుకలు ఇక్కడ కాదం మహేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు కూడా చాలా సంతోషిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైభవంగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి స్వర్ణ పుష్పార్చన, 108 బంగారు సంపెంగలతో శోభాయమానంగా స్వర్ణ పుష్పార్చన నిర్వహించిన ఆలయ వైదిక సిబ్బంది. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పిలుపునిచ్చిన కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సేల్స్లో ఎసెన్షియల్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. దేశానికి స్వాతంత్రం వచ్చే 78 సంవత్సరాలైనా గిరిజన ప్రాంతాల్లో డోలి మోతలు తప్పకపోవడం సిగ్గుచేటని ఆవేదన వ్యక్తం చేస్తున్న గిరిజనులు. ఏవీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.